హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. గత 3-4 రోజులుగా నాకు వీడియో చేయడం కుదరలేదు. ఎందుకంటే ప్రతి వీడియోకి నేను చెప్పే కాన్సెప్ట్ ఒకటే, అది ఓన్లీ ఒక టూల్ కోసం చెప్తున్నాను. ఇది మనం బిల్డ్ చేసిన టూల్. ఇది ఎంత ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది ఏంటన్నది ఏ రోజుకి ఆ రోజు మనం ఎలా పనిచేసింది ఆ రోజు మార్కెట్లో అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఎలా పనిచేస్తుంది ఏంటన్నది ఆల్రెడీ మా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. ఎంత ఎగ్జాక్ట్గా ట్రేడ్స్ అనేవి వస్తున్నాయి మనకి. చక్కగా స్టాప్ లాస్ అనేది తక్కువ, టార్గెట్స్ ఎక్కువ. డైలీ ప్రతి చిన్న ట్రేడర్ కూడా ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్స్ తీసుకుంటూ డైలీ ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకునేలాగా. సబ్జెక్ట్ కూడా మనకి క్రిటికల్గా లేకుండా చాలా సింపుల్ వేలో ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్కి వెళ్తుంది, ఆ ప్రైజ్ ఎక్కడి నుంచి మన ఆప్షన్ ప్రైస్ పెరుగుతుంది ఈజీగా మీకు తెలుసుకోవడానికి, ఐడెంటిఫై చేయడానికి మీకు ఈజీగా మీ కాళ్ళ ముందు ఈ టూల్ అనేది మీకు చూపిస్తుంది. మార్కెట్ డైరెక్షన్ ఎటుందో తెలుస్తుంది, మీకు ఎంట్రీ ఎక్కడ అవ్వాలో తెలుస్తుంది, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలో తెలుస్తుంది, మీ స్టాప్ లాస్ ఎక్కడో మీకు తెలుస్తుంది. స్టాప్ లాస్ మినిమం స్టాప్ లాస్ 10 పాయింట్స్ లోపే మీకు ఉంటుంది. టార్గెట్స్ మంచి 20 పాయింట్లు, 30 పాయింట్లు, అలా ఈజీగా డైలీ 3-4 ట్రేడ్లు తీసుకోవడానికి మీకు అవకాశం, ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. మీ లాస్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ట్రేడింగ్లో పెద్దగా అనుభవం లేకపోయినా ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటే చాలా ఈజీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ప్రైజెస్ వస్తాయి, ప్రైజెస్తో పాటు బై-సెల్ సిగ్నల్స్ వస్తాయి. బై-సెల్ సిగ్నల్స్తో పాటు మార్కెట్లో ఆప్షన్ పెరిగే అవకాశం ఎక్కడి నుంచి ఉందో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇవాళ మార్కెట్ చూద్దాం. ఇవాళ మార్కెట్ మొత్తం డౌన్ఫాల్ జరిగింది. ఈ డౌన్ఫాల్లో ఇలా పడుతున్న మార్కెట్లో కూడా ఎంటర్ అవ్వడానికి భయపడతారు. ఎందుకంటే మీరు ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ ఎక్కడ రివర్స్ అయిపోద్దో అని ఫియర్తో ఎంటర్ అవ్వరు. ఒకవేళ ఎంటర్ అయినా వెయిట్ చేయరు, 10 పాయింట్లో 15 పాయింట్లో తీసుకొని బయటకు వచ్చేస్తారు. అలా కాకుండా మీరు దీని మీద ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి చూడండి, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చేసింది 9:25 సెల్ సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ ఈ ప్రైస్ కింద క్లోజ్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇదే. ఓకేనండి. ఒకవేళ మీరు ఈ టార్గెట్లో లేరు, నెక్స్ట్ ఇది ఇక్కడి నుంచి రివర్స్ అయిపోద్దా, మళ్ళీ కిందకు వస్తుందని మీకు తెలియడానికి చూడండి, ఈ ప్రైస్ కింద క్లోజ్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ ఉందన్నమాట. అంటే మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు, చక్కగా నెక్స్ట్ టార్గెట్ తీసుకోవచ్చు. ఈ ప్రైస్ బ్రేక్ అయిందంటే దాని నెక్స్ట్ టార్గెట్, ఎగ్జాక్ట్గా టార్గెట్ టచ్ చేసి మార్కెట్ చూడండి ఈ రెండు ప్రైజుల మధ్యనే సస్టైన్ అయింది. మళ్ళీ మనకి బై ఇచ్చింది కానీ ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. మళ్ళీ మనకి మార్కెట్ క్లోజ్ అవ్వాలి. మళ్ళీ రెండోసారి సెల్ ఇచ్చింది, మార్కెట్ ఇంక నుంచి మంచి మూవ్ వచ్చింది. ఇందులో మీకు ఇంకో అద్భుతం ఏంటంటే మార్కెట్లో చూడండి, ఇప్పుడు క్యాండిల్స్ ఇలా కనబడుతున్నాయి కదా మీకు. ఇప్పుడు నేను క్లస్టర్ ఇలా పెడతాను చూడండి, కనబడిందా డమ్మీ క్యాండిల్స్? ఈ మధ్యలో డమ్మీ అనమాట. అంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్. ఇలాంటి ట్రేడ్స్లో మీరు ఎంటర్ అవ్వరు. కరెక్ట్గా మనకి పవర్ క్యాండిల్స్ పడ్డాయి, అక్కడి నుంచి డౌన్ఫాల్ జరిగింది. మార్కెట్ ఆప్షన్ అక్కడే పెరిగింది, పిఈ ఆప్షన్. ఆ పెరిగిన టైంలో మీరు ఎంటర్ అయ్యి మంచి ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది మనకి ఇండెక్స్లో ఎలా చూపిస్తుందో ఆప్షన్లో కూడా మీరు అలాగే టార్గెట్స్, ప్రైజెస్ అనేవి ఎగ్జాక్ట్గా వస్తాయి. మీరు ఎప్పుడైతే మా ఆప్షన్లో మనకి బై ఇచ్చేది ఇలా గ్రీన్లోకి మారినప్పుడు ఆ కిందే స్టాప్ లాస్ పెట్టుకొని, ఆ స్టాప్ లాస్ మీరు గ్రీన్ లైన్తో పాటు మీరు ట్రైల్ చేసుకోవచ్చు, లేదా 1:2 తీసుకున్నా బయటకు వచ్చేయచ్చు. లేదు ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఇండెక్స్ ఈ ప్రైస్ వరకు వస్తుంది, ఈ టార్గెట్ తీసుకున్నా మీరు ఇండెక్స్ చూసుకుంటూ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ జరిగిన మార్కెట్. నిన్న ఇంకా అద్భుతం జరిగిందండి. నిన్న మార్కెట్ అంతా డౌన్ ట్రెండ్, ఇక్కడ నుంచి హ్యాపీగా డౌన్ సైడ్ ట్రేడ్లు చేసుకున్నాం. ఈ డౌన్ ట్రేడ్ చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ సెల్ ఇచ్చింది, మన ప్రైస్ దగ్గరికి వచ్చి టచ్ చేసిన తర్వాతే మార్కెట్ ఈ ట్రెండ్లోకి మారింది. బై ఇచ్చిన తర్వాత ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్కి వెళ్తుంది, మార్కెట్ ఎక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మన ప్రైస్. అంటే ఇందులో చూడండి మనకి మార్కెట్ వెళ్తుందా లేదా అన్నది మీకు భయం అసలు కనబడిందా? పవర్ క్యాండిల్స్, మీరు ఆ పవర్ క్యాండిల్స్లో ఎంట్రీ అయితే పక్కా ప్రాఫిట్ తీసుకొని బయటకు వస్తారు.
మార్కెట్ రివర్స్ అయ్యి ఒక మార్కెట్ ఒక ట్రెండ్ ఇంకా వెళ్ళిపోద్దని అర్థం అనమాట. మీ డైరెక్షన్లో ఉందనే మార్కెట్ అర్థం. మీరు చూసుకోవాల్సిందల్లా ఈ ప్రైజెస్. మార్కెట్ చూడండి, సిగ్నల్స్ పవర్ క్యాండిల్స్ ఎలా పడ్డాయో కనబడిందండి. ఇదిగోండి, మార్కెట్లో 3 చోట్ల నిన్న మార్కెట్ ఫస్ట్ డౌన్ ట్రెండ్, మధ్యలో సస్టైనబుల్ మార్కెట్ దగ్గర డమ్మీ క్యాండిల్స్ పడ్డాయి. తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ప్రైజ్ పడుతుందో అక్కడి నుంచి సెల్ ఇచ్చిన తర్వాత రెండో క్యాండిల్ నుంచి పవర్ క్యాండిల్ వచ్చేసింది. ఎంట్రీ తీసుకోవచ్చు మీరు. ఆ 4 క్యాండిల్లో మంచి ప్రాఫిట్ తీసుకురావచ్చు. మార్నింగ్ డౌన్ ట్రెండ్ మొత్తం అన్ని పవర్ క్యాండిల్సే. ఆ ర్యాలీలో మీరు ఉండొచ్చు. తర్వాత సిఈ ట్రెండ్ కరెక్ట్గా బై ఇచ్చింది. చూడండి, బై ఇచ్చిన తర్వాత మనకి పవర్ క్యాండిల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. వేసుకుంటే ర్యాలీ మొత్తం మీరు వెయిట్ చేసి హ్యాపీగా ఇలా ట్రెండ్ మీకు పవర్ క్యాండిల్స్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్లో వెయిట్ చేసి మంచి ప్రాఫిట్లు తీసుకోవచ్చు. స్టార్టింగ్లో మీరు 10 పాయింట్లు 15 పాయింట్లు ఈ ర్యాలీలు ఈజీగా పట్టుకోవడం ముందు ప్రాక్టీస్ చేస్తే డైలీ ఒకలాడితో 2-3 వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు అండి. ఏమండి, ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటూ నేర్చుకుంటుంటే ఆ సబ్జెక్ట్ వేరు. ఓకేనండి, అది అలా మన సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది నిన్నటి మార్కెట్ పడింది, పెరిగింది. మార్కెట్ రివర్స్ అయిపోయినా మనకు అనవసరం. బయట న్యూస్ ఇప్పుడు ట్రంప్ రోజుకు నిర్ణయాలు తీసుకుంటున్నాడు, దాంతో మనకు అనవసరం. మార్కెట్ మన కళ్ళ ముందు మనకేం చెప్తుంది, ఏ ప్రైస్ బ్రేక్ అవుతుంది, ఎక్కడ రివర్స్ అవుతుంది. మార్కెట్ నేను అంతా డౌన్ ట్రెండ్ పడుతుంది అనుకున్నాం, పడింది. ఎక్కడి వరకు? ఈ ప్రైస్ కింద. ఎప్పుడైతే ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ మన కింద ఈ ప్రైస్ ఉంది, ఇక్కడికి వచ్చేయాలి. కానీ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ క్లోజ్ అవ్వాలి. ఓకే, రివర్స్ అవుతుంది చూస్తున్నాం. దీని పై ప్రైస్ బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ ప్రైస్కి వెళ్ళిపోద్ది అని అర్థం. దీని ప్రైస్ బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ ప్రైజ్. సిఈ కన్వర్షన్ డైరెక్షన్ మారిపోయింది, సిఈ డైరెక్షన్ అని మనకి ట్రెండ్ క్లియర్గా చూపించింది మీకు. ఓకేనండి, మీరు ఎంట్రీ పెట్టుకొని ఈ లైన్తో పాటు మీరు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటే పెద్ద పెద్ద ర్యాలీలు క్యాప్చర్ చేయొచ్చు ఇందులో. కానీ స్టార్టింగ్లో 10 పాయింట్లు 15 పాయింట్లకి 1:2 తీసుకొని బయటకు వచ్చి కాన్సెప్ట్ నేర్చుకుంటా. ఎక్కువ రోజులు ఏం పట్టదండి, గట్టిగా మీరు మనసు పెడితే నెల 2 నెలల్లో నేర్చేసుకుంటారు. అంత ఈజీ సబ్జెక్టు. ఇందులో మనం క్యాండిల్స్, ప్యాటర్న్స్ ఇలాంటివి ఏమి తలకాయ పోటీ అవ్వరం ఏం చెప్పట్లే మీకు. సపోర్ట్ రెసిస్టెన్స్లు ఏమండి, ఫేర్ వాల్యూ గ్యాప్స్, మార్కెట్ ముందు రోజే గీతలు గీసుకోవాలి. 1 మినిట్లో 5 మినిట్స్లో పెట్టుకోవాలి, 15 మినిట్స్లో పెట్టుకోవాలి, 1 డేలో పెట్టుకోవాలి, 1 అవర్లో పెట్టుకోవాలి. ఈ గీతలు గీసుకొని ఈ తతంగం మన దగ్గర లేదు. మార్కెట్ ఓపెన్ చేసామా, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన ప్రైజెస్ వచ్చేస్తే వెంటనే మార్కెట్ సిఈ డైరెక్షనా పిఈ డైరెక్షనా. సిఈ వెళ్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, పిఈ వెళ్తే ఎక్కడి నుంచి వస్తుంది. ఇది చూడండి, పిఈ పడింది ఇటు వచ్చింది, సిఈ వెళ్తే ఇటు. అంటే మనకి డైరెక్షన్ ఎటైనా సరే మన టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ని ప్రతి క్యాండిల్ చూడండి, మార్కెట్ ఇక్కడ పడింది, పుల్ బ్యాక్ ఎక్కడ తీసుకుంది, మన ప్రైజ్నే తీసుకొని కిందకు వచ్చింది. అంటే మీరు ఇక్కడ మార్కెట్ ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది వెనక్కి వెళ్ళినప్పుడు మీరు కంగారు పడే పని లేదు. ఎందుకంటే పుల్ బ్యాక్ ఈ ప్రైస్ దగ్గర తీసుకుంటుందని మీకు తెలుస్తుంది. వెయిట్ చేసి ఇక్కడ వరకు టార్గెట్ అయిపోయింది అని క్లియర్గా ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. మీరు ఇక్కడ ఉన్నప్పుడు వెయిట్ చేస్తారు. ఇలా వెయిట్ చేసినప్పుడే ఎక్కువ ప్రాఫిట్లు తీసుకున్నప్పుడే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏం చేస్తారంటే, ట్రేడింగ్లో లాస్లు వచ్చినప్పుడు ఎక్కువ వెయిట్ చేస్తుంటారు, ఇంకా మన సైడ్ వెళ్తుందేమో అని. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు చాలే 10 పాయింట్లు మళ్ళీ రివర్స్ అయిపోద్ది అని భయంతో ఎగ్జిట్ అయిపోతారు. అది కంట్రోల్ చేసుకోగలిగితే 100% ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. అది మిక్సింగ్ అయిపోయింది మన దాంట్లో. రిస్క్ మేనేజ్మెంట్ మిక్సింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది, ఇక్కడ తర్వాత ఈ ప్రైస్కి వస్తుంది, ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఈ ప్రైస్కి రావాలి. మార్కెట్ పుల్ బ్యాక్ వెళ్ళినా మీరు వెయిట్ చేస్తారు, టార్గెట్ తీసుకుని బయటకు వస్తారు. ఓకేనండి, మార్కెట్ ముందు రోజు ఇక్కడ సెల్ ఇచ్చింది, నెక్స్ట్ అక్కడ ఎంటర్ అయితే నేను ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, టార్గెట్ ఇదే. ఇక్కడ ఎంటర్ అయ్యారు, ఈ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయ్యారు, చూస్తున్నాను నెక్స్ట్ ట్రేడ్ కోసం ఇది కింద బ్రేక్ అవుతుందని. అవ్వలేదు, మార్కెట్ రివర్స్ అయిపోయింది, బై ఇచ్చింది, ఈ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, అంతే. ఎంట్రీ పెట్టుకుంటారు, టార్గెట్ ఇది. రెండో క్యాండిల్ చూడండి ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ తగ్గినా మీరు భయపడరు, ఎందుకంటే పవర్ క్యాండిల్స్ చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసిందంటే మళ్ళీ భయపడే పని లేదు, డైరెక్షన్ మారలేదు అని. మీకు డైరెక్షన్ మారితే తెలిసిపోద్ది. ఇక్కడ ప్రైస్ టు ప్రైస్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిన ప్రైస్ మళ్ళీ కిందకు వచ్చి ఆ ప్రైస్ కింద క్లోజ్ అయితే మళ్ళీ కింద ప్రైస్కి వచ్చేస్తుంది పుల్ బ్యాక్. కానీ ప్రతిదీ మీకు క్లియర్గా ఇక్కడ బై ఇచ్చింది, ఇది రెడ్లో ఉంది అంటే డైరెక్షన్ లేదు, మళ్ళీ పిఈ సైడే.
మళ్ళీ పిఈ వచ్చింది, ఇక్కడ ఈ టార్గెట్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ముందు రోజు సెల్ ఉంది, అదే డైరెక్షన్లో కంటిన్యూ అయింది. ఎప్పుడైతే ఈ ప్రైస్ మార్కెట్ ఓపెన్ అవడం ఇక్కడ ఓపెన్ అయింది, రివర్స్ వెళ్ళింది, రివర్స్ వెళ్ళి పైకి వెళ్ళాక మళ్ళీ కిందకు వచ్చి ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఎంట్రీ పెట్టుకున్నారు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చిందండి. ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ ట్రెండ్ పిఈ సైడే చూపిస్తుంది. బై ఇచ్చినా కంగారు పడరు, ఎందుకంటే ఈ ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే మీకు రివర్స్ పైకి వెళ్తుంది అని అర్థం. మళ్ళీ ఏమైంది, మీ సైడే ర్యాలీ కంటిన్యూ అయింది, ఎక్కడికి వచ్చింది టార్గెట్. అంటే మీరు ఎక్కువసేపు ర్యాలీలో కంటిన్యూ అవ్వడానికి, మీరు ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేయడానికి స్టాప్ లాస్ అనేది మినిమం చాలా తక్కువ పెట్టుకొని ఎక్కువసేపు వెయిట్ చేయడానికి, ఫీర్ మీలో ఉన్న భయాన్ని మ్యాక్సిమం ఇది అవాయిడ్ చేస్తుంది. ఏమంటే నా వీడియోలు నేను ప్రత్యేకించి నా వర్క్ బ్రదర్ వల్ల డైలీ పెట్టలేకపోతున్నాను. కాన్సెప్ట్ అయితే అందరికీ ఒకటే సబ్జెక్ట్ అండి, స్టాక్ మార్కెట్ని ఈజీగా ఎలా ట్రేడ్ చేసుకోవాలి. ఏమండి, పెద్ద పెద్ద నెలల సబ్జెక్ట్ కాకుండా సింపుల్గా, అసలు క్యాండిల్స్ లేవు, ప్యాటర్న్స్ లేవు, ట్రెండ్ లైన్స్ లేవు, అసలు ఏమీ లేవు. ఇలా ట్రెండ్ లైన్ గీసుకోండి, ఇలా యాంగిల్ గీసుకోండి, ఇది బ్రేక్ అయితే, ఈ స్ట్రెచ్చర్ బ్రేక్ అయితే, ఇలాంటి తలకాయ పోట్లు ఏమీ లేవు. మార్కెట్లో బై ఇచ్చిందా, ఎంట్రీ అయ్యామా, స్టాప్ లాస్ పెట్టామా, టార్గెట్ తీసుకున్నాం, ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, అంతే. ఎంత ఈజీగా ట్రేడ్ చేసుకుంటాకి ఒక్క మన ట్రెజర్ హంటర్ టూల్ ఒకటే మార్గం. ఓకేనండి, ఎంతకంటే మంచి సబ్జెక్టు మీరు యూట్యూబ్లో ఎక్కడైనా వెతకండి, ఎక్కడ 100% దొరకదు. ఓకేనండి, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ప్రతిరోజు ఆప్షను, ఇండెక్స్ రెండు చూపించామండి, కొద్దిగా కుదరలేదు. సరే చూస్తాను, ఆప్షన్ కూడా చూపించడానికి ట్రై చేస్తా. ఈ ఆప్షన్ కనబడుతుందండి. పి ఆప్షను మీరు ఇక్కడ బై ఇచ్చిన తర్వాత మీరు కింద స్టాప్ లాస్ చూడండి, స్టాప్ లాస్ కూడా ఇదే. ఈ బై ఇచ్చింది 5 మినిట్స్లో చూపిస్తున్నా, బై ఇచ్చిన క్యాండిల్ ప్రైస్ పైన క్లోజ్ అయింది. ఆప్షన్ ఇది 5 మినిట్స్లో. మనం 1 మినిట్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, 5 మినిట్స్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ ప్రైస్ పైన క్లోజ్ అయిందంటే దాని తర్వాత టార్గెట్, దాని తర్వాత టార్గెట్, అంత ఈజీగా మనకి ర్యాలీ. తర్వాత మళ్ళీ చూడండి, బై ఇచ్చింది, మళ్ళీ ర్యాలీ. మన సిగ్నల్స్ అనేవి ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి. అసలు మీరు ఇక్కడే స్టాప్ లాస్ పెట్టుకుని 1:2 తీసుకుని హ్యాపీగా రావచ్చు. ఏమండి, ఇది 5 మినిట్స్లో, 1 మినిట్లో చూపిస్తా మీకు. అంటే 1 మినిట్స్లో ఏంటంటే ఎంట్రీస్ చూడండి ఎగ్జాక్ట్గా. ఇక్కడ బై ఇచ్చింది, ఇది మారింది, ఇక్కడ మీ ఎంట్రీ, ఈ క్యాండిల్ ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. అంటే 152 రూపాయలు మీ స్టాప్ లాసు, మీ ఎంట్రీ 163 రూపాయలు. అంటే ఈజీగా 10 పాయింట్లు మీ ఎస్ఎల్. కానీ టార్గెట్ ఎక్కడికి వెళ్ళింది చూడండి, అలా ఉంటుంది. అంటే మీరు కొన్నకాడి నుంచి మీ స్టాప్ లాస్ చిన్నది, అది కూడా చూపిస్తాను మీకు. లాంగ్ పొజిషన్, అదిగోండి ఎస్ఎల్ ఇదే. ఏమన్నా 44 పాయింట్లు అండి, 40 పాయింట్లు ఈ ర్యాలీ. ఈ స్టాప్ లాస్ చిన్నది, ఇది పెద్దది. ఏమండి, ఇది ఆ రెండు లైన్ల మధ్యన సస్టైన్ అయింది కదండి, ఆ సస్టైన్ అయిన మార్కెట్. ముందు పొద్దున్న ర్యాలీ, ఇదిగోండి చూడండి, మీ ఎంట్రీ ఇక్కడ, మీ స్టాప్ లాస్ ఈ గ్రీన్ లైనే. ఈ లైన్తో పాటు ర్యాలీ చేసుకుంటే మీకు ఇందులో మీకు పవర్ క్యాండిల్స్ చూసారు. ఆప్షను ఎక్కడి వరకు పెరిగిందో అక్కడ పవర్ క్యాండిల్స్ కనబడుతుంది మీకు. ఆప్షన్ 1 మినిట్ అంటే ఇందులో కూడా ప్రైజెస్ చూడండి, ఎగ్జాక్ట్గా 1 మినిట్లో కూడా ప్రైజెస్ని ఎలా టచ్ చేసుకుని మార్కెట్ వెళ్ళింది. ఏమండి, తర్వాత చూడండి డమ్మీ క్యాండిల్స్, మార్కెట్ డమ్మీ క్యాండిల్స్ మనకి మధ్యలో వాలటాలిటీ మార్కెట్లో మనం ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఈ డమ్మీ క్యాండిల్స్ అనమాట.
లాస్ట్లో మనకు మూవ్ వచ్చింది. ఇండెక్స్లో 5 మినిట్స్లో చూసుకుంటా మనం 1 మినిట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఈజీగా. ఏమంటే ఇది పిఈ ఆప్షన్. పిఈ ఆప్షన్ చూడండి, చక్కగా బై ఇచ్చింది. ఇదిగోండి, ఇదొక ర్యాలీ, ఇదొక ర్యాలీ, అంతే. మంచి ప్రాఫిట్. మీరు కరెక్ట్గా ఎంట్రీ అవుతారు ఆప్షన్లో. స్టాప్ లాస్ చాలా తక్కువ పెట్టుకుంటారు, 1:2 తీసుకుని బయటకు వస్తారు. ఎంత ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అన్నది మనకి తెలుస్తుంది. ఇది పిఈ ఆప్షన్. సి ఆప్షన్ నిన్న ఏం జరిగిందో చూస్తా. సి ఆప్షన్ చూద్దాం. నిన్న 300 సి ఆప్షన్. ఇది సి ఆప్షన్ అండి. సి ఆప్షన్ నిన్న పెరిగిందిగా చూడండి, ఎగ్జాక్ట్గా బై సిగ్నల్ ఇచ్చింది మనకి. ఇది మారింది, ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది. మన స్టాప్ లాస్ ఇదే. మీకు ఇది కూడా చూపిస్తా. ఇదిగోండి మన ఎంట్రీ ఇది, స్టాప్ లాస్ ఇది, స్టాప్ లాస్ ఇదే. 5 మినిట్స్లో కాబట్టి 27 పాయింట్లు ఎస్ఎల్ వచ్చింది. కానీ మీరు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటే చూసారా, మనకి ఈ లైన్తో పాటు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఎక్కడికి టార్గెట్ మన ప్రైజులు ఉన్నాయి ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్. మధ్యలో కూడా ఎంటర్ అవ్వచ్చు మీరు, అంత ఈజీగా ఉంటుంది. మధ్యలో కూడా ఇక్కడ ఈ ర్యాలీలో మీరు మిస్ అయ్యారు, ఈ ప్రైజ్ బ్రేక్ అయిందంటే ఈ ప్రైజ్కి వెళ్తుందని మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టుకోవచ్చు. అంటే ఫియర్ లేకుండా మీరు ఎంట్రీ అవ్వడానికి టూల్ అనేది ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. ఈ సిగ్నల్ చూడండి, ఎగ్జాక్ట్గా బై సిగ్నల్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఆప్షన్ సి ఆప్షన్ ఇది. ఓకేనండి. పి ఆప్షన్లో నిన్న ఇవాళ పడింది కదా, అది చూడండి. ఇదిగోండి, ఇవాళ పడిన దానికి మార్కెట్ కరెక్ట్గా ఎక్కడి నుంచి పెరుగుతుంది, ఇక్కడ ఎంటర్ అయ్యాం, ప్రాఫిట్. ఇక్కడ బై ఇచ్చింది, ఇక్కడ ఎంటర్ అయ్యాం, ఇది ప్రాఫిట్. ఏమండి, ఇదిగో ర్యాలీ. కరెక్ట్గా మార్కెట్ చూడండి మీకు ఎంత అవాయిడ్ చేస్తుంది ఆప్షను. ఇండెక్స్ పడుతుంది, ఇండెక్స్ ఎక్కడి నుంచి పెరుగుతుందని మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇదంతా సైడ్ వేస్ మార్కెట్, ఇక్కడ కరెక్ట్గా గ్రీన్లోకి మారింది. ఈ క్యాండిల్ ఎంట్రీ పెట్టి స్టాప్ లాస్ ఇదే చూడండి, ఎగ్జాక్ట్గా మన టార్గెట్ని టచ్ చేసింది. అర్థమైందండి. మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా మన టార్గెట్ని ఎలా టచ్ చేసిందో చూడండి. నిన్న పిఈ ఇది. మళ్ళీ ఇదంతా సస్టైన్ సెల్, కానీ ఇది గ్రీన్లోనే ఉంది. ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాం. మళ్ళీ బై ఇచ్చింది, ఎక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది. అంటే మనకి ట్రేడ్స్ చాలా తక్కువ, 1 2 తర్వాత మార్కెట్ పిఈ సైడ్ పడిపోయింది. ఇది పిఈ కదండి, సిఈ సైడ్ పెరిగింది. మళ్ళీ వాళ్ళ పిఈ ర్యాలీ 1 2. ఇలాంటి మధ్యలో వేస్ట్ మార్కెట్లో మీరు ఎంట్రీ అవ్వరు. మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టుకొని ఇక్కడ ఎక్కడైనా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఈజీగా. ఓకేనండి. మీకు ఈ పవర్ క్యాండిల్స్ ఉన్నంతసేపు మీరు భయపడే పని లేదు. ఓకేనండి. మార్కెట్లో మీరు ర్యాలీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ ఎంట్రీ అయితే ఇందులో ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వస్తారు, ఇక్కడ ఎంట్రీ అయితే ఇందులో ప్రాఫిట్ తీసుకుని బయటకు వస్తారు. అంత ఈజీగా మన ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఓకేనండి. ఇండెక్స్ చూపించాను, ఆప్షన్ చూపించాను, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది సెటప్ గురించి వివరంగా చెప్పండి అంటారు. ఇందులో ఏం లేదండి, ఇండెక్స్ చూసుకుంటూ ఆప్షన్లో ట్రేడ్ చేసుకుంటాం. ఇండెక్స్ ట్రెండ్ సిఈ ట్రెండ్ ఉంటే ఓన్లీ సిఈ ఆప్షన్ పెట్టుకొని సిఈ ఆప్షన్లో ట్రేడింగ్ చేసుకుంటాం. పిఈ ఆప్షన్లో ఉంటే అంటే సెల్ సిగ్నల్లో ఉంటే ఓన్లీ సెల్ ఆపర్చునిటీ. ఇది చూడండి, ఇదంతా రెడ్లో ఉంది, ఓన్లీ పిఈ ఆపర్చునిటీ. పిఈ ఇక్కడ బై క్యాండిల్ బ్రేక్ అవుతుందో ఎంటర్ అవుతాం, టార్గెట్ తీసుకుంటాం, బయటకు వస్తాం, లేదా ఈ టార్గెట్ వరకు వెయిట్ చేస్తాం. మార్కెట్ పడుతున్నప్పుడు ర్యాలీలో కంటిన్యూ వెయిట్ చేస్తేనే ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయి. ఓకేనండి. అప్పుడే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.